హాయ్ గైస్, ఈ ఉగాదికి మా డాడీ బట్టలు పెట్టడానికి ఊరికి వెళ్ళాం. నేను ఒక 7th క్లాస్ ఉన్నప్పటి నుండి నేను ఇక్కడ పెరిగాను. ఈ ప్లేస్కి నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి. ఇప్పుడు బెంగళూరులో ఉండడం వల్ల నేను ఈ ప్లేస్ని చాలా మిస్ అవుతున్నాను. ఉగాదికి వెళ్తున్నానంటే నాకు ఎంత ఆనందం వేసిందో. ఈ ప్లేస్కి రాగానే నాకు నా పాస్ట్ అంతా గుర్తొచ్చింది. ఇక్కడ నాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయి, గుడ్ అండ్ బ్యాడ్ కూడా. నేను ఎప్పుడైనా లో ఫీల్ అయినప్పుడు మా డాడీ సమాధి దగ్గర అండ్ ఈ చెట్ల దగ్గరే కూర్చొని టైం స్పెండ్ చేస్తూ ఉండేదాన్ని. ఆల్మోస్ట్ నేను చదువుకునేది కూడా ఈ చెట్ల కిందే వచ్చి చదువుకుంటూ ఉంటాను. ఇక్కడ చదువుకోవడంతో పాటు నాకు ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి. పశువుకి నీళ్ళు కట్టడం కానీ, పాలు పిండడం కానీ అన్నీ చేశాను నేను. ప్రతి ఒక్క స్పాట్ ఇక్కడ నాకు ఒక్కొక్క మెమరీ ఉంది. ఇక్కడికి రాగానే చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యి ఒక్కొక్క ప్లేస్కి వెళ్తుంటే నాకు అన్నీ గుర్తొస్తున్నాయి. ఇక్కడ ఒక బావి ఉంది, అక్కడ నుండి మాకు నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళని మేము పశువుకి అలాగా యూస్ చేసుకునే వాళ్ళం. ఇక్కడ ఉన్న రోజులైనా అరిటాకులో తినాలని నాకు అనిపించింది. సో లేతది ఉన్న చూసి టిఫిన్కి మా అమ్మ వడలు అండ్ లెమన్ రైస్ చేసింది. సో అది పెట్టుకునేసి తింటున్నాను. ఎంత హ్యాపీ వైబ్ అనిపించిందో నాకైతే. అండ్ ఇక్కడ మాకు చాలా సపోటా చెట్లు ఉంటాయి. ఇక్కడ ఉన్నప్పుడైతే నేనే చెట్టెక్కి అన్నీ కోసేదాన్ని, ప్రతి ఒక్క కాయని నేనే కోసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు జ్వరంగా ఉంటే పక్కన వాళ్ళని పిలిచి కోయించాం. మేము ఇంకా బెంగళూరు బయలుదేరేయాలి, అందుకనేసి మా అమ్మ అన్నీ సర్దుతూ ఉండింది. అండ్ అన్ని సామాన్లు కడగాలి కదా, కాబట్టి మిగిలిన అన్నము ఇలాగ నేను అరిటాకులో ప్యాక్ చేసేస్తున్నాను. అంటే ఇవి మేము నైట్ తినేసి బయలుదేరేస్తాం, అందుకని సామాన్లన్నీ కడిగేయాలనేసి ఇలాగ నేను ఇక్కడ స్టాప్లర్ పిన్స్ ఉంటే దాన్ని యూస్ చేసి ఇలాగ బౌల్స్ లాగా చేసేసి మిగిలిన రసం అండ్ పెరుగు కూడా ఇలాగ చిన్న చిన్న పాకెట్స్ లాగా చేసేసి పోసి పెట్టేశాను. నైట్ అయితే వీటిని మేము వేసుకొని తినేసి బయలుదేరేసాం. అసలు ఇయర్లీ వన్స్ ఇలా టైం స్పెండ్ చేయడంలో ఎంత మజా ఉంటుంది కదా.